మీరు కొత్తగా ఓటు వచ్చిన యువకులైతే మీ భవిష్యత్తు కోసం ఆలోచించండి. మీరు కొంచెం పెద్దవాళ్ళు అయితే మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించండి. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. అందరికీ నమస్కారం. నా పేరు రమేష్ పండూరి, 79వ వార్డు దేశపాత్రపాలెం గ్రామం. మాది పెందుర్తి నియోజకవర్గంకి వస్తుంది. అలాగే ఎంపీ వచ్చేసరికి అనకాపల్లి వస్తుంది. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన ఈ మూడు పార్టీలు కలిపి ఉమ్మడి అభ్యర్థులుగా మనకి పెందుర్తి నియోజకవర్గం నుంచి గాజు గ్లాస్పై పంచకర్ల రమేష్ బాబు గారు నించున్నారు. అలాగే అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా మన బీజేపీ నుంచి సీఎం రమేష్ గారు మనకి నించోవడం జరిగింది. చాలామందికి ఈవీఎం మిషన్లపై అవగాహన అయితే లేదు. ఆ అవగాహన కల్పించడానికి ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. మనకి ఫస్ట్ బూత్లో వచ్చేసరికి మనకి ఎంపీ ఓటు అయితే ఉంటుంది. ఎంపీ ఓటు సీఎం రమేష్ గారు కమలం పువ్వు గుర్తుంటుంది, జస్ట్ నెంబర్ 3లో. అది జస్ట్ మీరు ఇలా ఒకసారి ప్రెస్ చేస్తే బీప్ సౌండ్ వస్తుంది. అలాగే నెక్స్ట్ బూత్లో వచ్చేసరికి మనకి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు గారు పెందుర్తి నుంచి. సీరియల్ నెంబర్ 7 పంచకర్ల రమేష్ బాబు గారు, గ్లాస్ గుర్తుంటుంది. దాని తిన్నగా మీరు ఇలా బటన్ నొక్కినట్టయితే ఒక్కసారి బీప్ సౌండ్ వస్తే ఆ ఓటు మీకు కౌంట్ అవుతుంది. నేను ఎందుకు కూటమి అభ్యర్థులకి ఓటేయమని చెప్తున్నానంటే, మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. మీ పిల్లల భవిష్యత్తు మీకు కావాలి అంటే మీరు కూటమి అభ్యర్థిని ఎన్నుకోండి. ఎందుకంటే మీ పిల్లలు చదవడం అయితే ఆంధ్రాలోనే చదువుతున్నారు, కానీ జాబ్ ఎక్కడ చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి. తమిళనాడులో చదివిన పిల్లలు తమిళనాడులో జాబ్ చేసుకుంటున్నారు, బెంగళూరులో చదివిన పిల్లలు బెంగళూరులోనే జాబ్ చేసుకుంటున్నారు. అలా ఆంధ్రాలో చదివిన మన పిల్లలు ఎందుకు ఆంధ్రాలో జాబ్ చేయకూడదు? ఎందుకు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వలసపోతున్నారు? అదొక్కసారి మీరు ఆలోచించుకోండి. మీరు కొత్తగా ఓటు వచ్చిన యువకులైతే మీ భవిష్యత్తు కోసం ఆలోచించండి. మీరు కొంచెం పెద్దవాళ్ళు అయితే మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించండి. ఈసారి జరిగే ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని మీరు గెలిపించి సుచరిత పాలన అందిస్తారని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.